మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ధనుర్మాసం ప్రారంభమయ్యింది. ఈ మాసం అంటే శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైనది. అయితే ఈ ధనుర్మాసం 30 రోజుల పాటు పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు, తినకూడదు. ఈ నెల రోజులు ఈ కూరను తినకూడదు. కాదని తింటే అనారోగ్య సమస్యలు వస్తాయి. చేతిలోని ధనమంతా కూడా ఖర్చయిపోతుంది. అప్పుల పాలైపోతారు. ఒకరి దగ్గర చెయ్యి చాచి అడుక్కునే స్టేజ్కి పోతారు. కష్టాలు ఎదురవుతాయి. అంతేకాదు ధనుర్మాసంలో ఈ కూరలు తిని ఎన్ని పూజలు చేసినా ఫలితాలు రావు. ధనుర్మాసంలో ఈ కూరలు తినకూడదని పురాణంలో ఉంది. కాబట్టి ఎవరు ఈ మాసంలో ఈ కూర తినవద్దు. మరి ఇంతకీ ధనుర్మాసంలో ఏ కూరలు తినకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ధనుర్మాసంలోని ముక్కోటి దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువు దగ్గరకు వచ్చి అతనిని మేల్కొలుపుతారు. తరువాత ముక్కోటి దేవతలందరితో కలిసి విష్ణుమూర్తి భూమి మీదకి వస్తాడని ప్రతీతి. అందుకే ఈ ధనుర్మాసం నెల రోజులు చాలా పవిత్రమైనవి. ఈ ధనుర్మాసం నెల రోజులు విష్ణుదేవుణ్ణి పూజిస్తే 1000 సంవత్సరాల పాటు విష్ణుదేవుణ్ణి పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఆకాశంలో ఉన్న నక్షత్రాలను చూసి మీ మనసులో ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని నమ్మకం. ధనుర్మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున ఉదయం ఇంటి గడపలకు పసుపు రాసి సాయంత్రం 6 గంటల తర్వాత ఇంటి ముందు 2 దీపాలు వెలిగించాలి. ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున ఇలా ఇంటి ముందు దీపాలు వెలిగిస్తూ ఉంటే మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. పెళ్లిగాని వారికి ఈ ధనుర్మాసం చాలా ప్రత్యేకమైనది. పెళ్లిగాని అమ్మాయిలు ఈ ధనుర్మాసం నెల రోజులు ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో పూజలు చేయటం వల్ల కోరిన వరుడు లభిస్తాడని నమ్మకం. అలాగే పెళ్లిగాని మగవారు అయితే ఈ ధనుర్మాసం నెల రోజులు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేసి వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి తులసిమాలలు సమర్పిస్తే లోనే వివాహ గడియలు వరిస్తాయి. ఈ నెల రోజుల పాటు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు విష్ణుదేవుని కథలు చదివితే చాలా మంచిది. ఆ పరమాత్ముని చేరుకునేందుకు మనం ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఎవరైతే ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు భక్తి శ్రద్ధలతో దేవతలను పూజిస్తారో అలాంటి ఇళ్లల్లో ముక్కోటి దేవతలు ఖచ్చితంగా కొలువై ఉంటారు. ఎంతో పవిత్రమైన ఈ ధనుర్మాసంలో బంగాళదుంపలు, ముల్లంగి ఈ 2 కూరలను తినకూడదు. కూరల రూపంలోనే కాదు ఏ రూపంలోనూ కూడా బంగాళదుంపలను, ముల్లంగిని తినకూడదు. కూరల రూపంలో కావచ్చు, ఫ్రైల రూపంలో కావచ్చు, పప్పులో సాంబారులో కలుపుకొని కావచ్చు, ఏ రూపంలోనూ కూడా ఈ నెల రోజుల పాటు ఈ కూరలను తినకూడదు. కూర వండుకొని తిన్నా లేదా వేరే ఏ రూపంలో స్వీకరించినా మీకు లేనిపోని కష్టాలు వస్తాయి. మీరు చేసే పూజలకు ఫలితం రాదు. చేతిలోని ధనమంతా కూడా ఖర్చయిపోతుంది. ఒకరి దగ్గర చెయ్యి చాచి అడుక్కునే స్టేజ్కి పోతారు. చాలామందికి ధనుర్మాసంలో ఈ కూరలు తినకూడదనే విషయం తెలియదు. కానీ గుర్తుపెట్టుకోండి, తెలియక అయినా సరే ధనుర్మాసంలో బంగాళదుంపను కానీ ముల్లంగిని కానీ తింటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ధనుర్మాసంలో ఏ రూపంలోనూ కూడా ఈ కూరలు తినవద్దు. వీటితో పాటు ఈ ధనుర్మాసంలో నాన్ వెజ్ తినకూడదు. అంటే శ్రీవ్రతం చేసేవారు, తిరుప్పావే చదువుకునేవారు ఖచ్చితంగా మాంసాహారం జోలికి వెళ్ళకూడదు. ఇక మిగిలిన వారు పూజలు చేసే రోజుల్లో మాంసం తినకుండా ఉంటే సరిపోతుంది. మాంసం అంటే చికెను, మటను, రొయ్యలు, పీతలు, చేపలు, నత్తలు ఇలా ఏ విధమైన నీచు పదార్థాలను తినరాదు. ఇంట్లో అనే కాదు, బయట నూడిల్స్, బళ్ళ దగ్గర, రెస్టారెంట్స్ దగ్గర కూడా ఎక్కడా కూడా నాన్ వెజ్ను తినకూడదు. నూడిల్స్ రూపంలో, పిజ్జాల రూపంలో, పకోడీల రూపంలో ఏ విధంగా కూడా నాన్ వెజ్ టచ్ చేయకూడదు. కానీ ధనుర్మాసంలో ఇప్పుడు చెప్పిన వారు నాన్ వెజ్ తినవద్దు. కాదని మాంసాహారం తింటే మహాపాపం చుట్టుకుంటుంది. నరకానికి పోతారు, దరిద్రం పడుతుంది. కాబట్టి ధనుర్మాసంలో అందరూ కూడా ఈ ఆహార నియమాలను పాటించండి. లేదంటే మాత్రం లేనిపోని సమస్యలు వస్తాయి. అప్పుల పాలైపోతారు, కష్టాల పాలవుతారు. తినే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. ఈ ధనుర్మాసంలో లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఆడవారు గాజులలో ఎటువంటి గాజులు వేసుకోవాలి, గాజులు ఎలా వేసుకోవాలి,
ఏ కలర్ గాజులు వేసుకోవాలి, ఏ కలర్ గాజులు వేసుకోకూడదు, ఎలాంటి గాజులు వేసుకోవాలి అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన ఈ మాసంలో లక్ష్మీదేవి ప్రసన్నం కావాలి అంటే ఎటువంటి గాజులు వేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సాధారణంగా ఈ ధనుర్మాసంలో ఆడవారు అలంకరణ చేసుకోకూడదని శాస్త్రాలలో చెప్పారు. ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా కళ్ళకు కాటుక పెట్టుకోకూడదు, జడలో పూలు పెట్టుకోకూడదు, కానీ చేతులకు గాజులను మాత్రం తప్పనిసరిగా వేసుకోవాలి. ముఖ్యంగా ధనుర్మాస వ్రతాన్ని చేసేవారు తప్పక ఈ నియమాలు పాటించాలి. అయితే ధనుర్మాసంలో ప్రత్యేకమైన రంగులో ఉండే గాజులను ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. కొంతమంది దగ్గర బంగారం ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు ఓన్లీ అంటే బంగారం గాజులు మాత్రమే ధరిస్తూ ఉంటారు. కానీ ఈ ధనుర్మాసంలో అలా చేయకూడదు. నిజానికి బంగారు గాజులు ధరించటం మంచిదే, కానీ బంగారు గాజులతో పాటు మట్టి గాజులు కూడా తప్పకుండా వేసుకోవాలి. ధనుర్మాసంలో మట్టి గాజులు వేసుకోకపోతే లక్ష్మీ కటాక్షం లభించదు. మీ దగ్గర ఎన్ని బంగారం గాజులు ఉన్నా వాటితో పాటు మట్టి గాజులు కూడా వేసుకోవాలి. ధనుర్మాసంలో మట్టి గాజులు వేసుకోవాలి. ఆ మట్టి గాజుల్లో కూడా కొన్ని కలర్స్లో ఉండే గాజులు వేసుకుంటేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ధనుర్మాసంలో ఆడవారు ఎరుపు రంగు గాజులు వేసుకున్నా, ఆకుపచ్చటి రంగు గాజులు వేసుకున్నా, పసుపు రంగు గాజులు వేసుకున్నా, గోల్డ్ కలర్ గాజులు వేసుకున్నా లక్ష్మీ కటాక్షం పుష్కలంగా కలుగుతుంది. ధనుర్మాసంలో ఆడవారు ఎరుపు రంగు గాజులు వేసుకుంటే సుమంగళి తత్వం ప్రాప్తిస్తుంది. పచ్చటి రంగు గాజులు వేసుకుంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో విశేషంగా రాణిస్తారు. ధనుర్మాసంలో ఆడవారు పసుపు రంగు గాజులు వేసుకుంటే సంఘంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. అలాగే ధనుర్మాసంలో స్త్రీలు బంగారం రంగులో ఉన్న మట్టి గాజులు ధరిస్తే విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కనుక ధనుర్మాసంలో ఆడవారు ఎరుపు రంగు గాజులు కానీ, పచ్చటి రంగు గాజులు కానీ, పసుపు రంగు గాజులు కానీ, ఈ రంగులలో ఉండే గాజులు వేసుకోవాలి. కానీ ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ ధనుర్మాసంలో నలుపు రంగులో ఉండే గాజులు, బులుగు కలర్లో ఉండే గాజులు, గ్రే కలర్ గాజులు వేసుకోకూడదు. ఈ కలర్ గాజులు వేసుకుంటే సమస్యలు ఎక్కువగా వస్తాయి. కనుక ఇలాంటి గాజులు ధరిస్తే వెంటనే తీసివేయండి. అలాగే ఆడవారు మట్టి గాజులు వేసుకునేటప్పుడు కనీసం 1/2 డజను మట్టి గాజులు ధరించాలి. అంటే 2 చేతుల గాజులు కలిపితే 1/2 డజను గాజులు అయినా సరే ఉండాలి. చేతికి 1/2 డజను గాజులు వేసుకుంటే చాలా మంచిది. అంటే 2 చేతులకి కలిపి డజన్ గాజులు వేసుకుంటే చాలా మంచిది. ఇంకా ఎక్కువగా ఉన్నా పర్వాలేదు, కానీ తక్కువ కాకుండా చూసుకోండి. చేతికి 1/2 డజను గాజులు వేసుకోలేము అనుకునేవారు కనీసం 2 చేతులకి కలిపి 1/2 డజన్ గాజులైనా సరే వేసుకోవాలి. అంటే ఆ చేతికి ఒక 3 గాజులు, ఈ చేతికి ఒక 3 గాజులు వేసుకోవాలి. ధనుర్మాసంలో ఆడవారు ఇలా గాజులు ధరిస్తే మీకు అంతా శుభమే జరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది. కనుక ధనుర్మాసంలో ఆడవారు గాజుల విషయంలో ఈ నియమాలను తప్పకుండా పాటించండి. కార్తీక మాసం, మాఘమాసం, శ్రావణ మాసం ఇలా ఈ నెలలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉందని చాలామంది భావిస్తారు. కానీ ధనుర్మాసం కూడా చాలా ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన నెల అని చాలామందికి తెలియదు. ఈ నెలకు కూడా చాలా ప్రత్యేకత ఉంది. సూర్యదేవుడు ధనస్సు రాశిలో ప్రవేశించటంతో మొదలయ్యే భోగి పండుగ రోజు వరకు సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించేంత వరకు ఉండే మాసం ధనుర్మాసం. వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసం ఇది. ఈ మాసమంతా వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. గోదాదేవి రచించిన తిరుప్పావేని ఈ మాసం రోజులు పఠిస్తారు. ముఖ్యంగా కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల రోజులు సుప్రభాతానికి బదులుగా తిరుప్పావేని పఠిస్తారు. అటువంటి పవిత్రమైన ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజించాలి. సంక్రాంతికి ముందు వచ్చే 30 రోజులను ధనుర్మాసమని అంటారు. ఈ నెల రోజుల పాటు బాలికలు, మహిళలు తమ ఇళ్ల ముందు ప్రతిరోజు అందమైన సంక్రాంతి ముగ్గులు వేసి, ఆవు పేడతో గొబ్బెమ్మలు వేసి ఆ ముగ్గుల మధ్యలో పెట్టి గొబ్బెమ్మలను లక్ష్మీదేవి రూపంగా పూలతో, పసుపు, కుంకుమలతో పూజిస్తారు. చివరి రోజున రథం ముగ్గు వేసి అమ్మవారిని ఊరేగిస్తున్నట్లుగా భావన చేసి
ఒక ఇంటి ముందు రథం ముగ్గు తాడును ప్రక్క ఇంటి వారు వేసిన రథం ముగ్గుకు కలిపి ఒక వరుసలో రథయాత్ర చేస్తారు. ఇది మహిళలకు ఆరోగ్యం కోసం వ్యాయామంగా కూడా ఉండేటట్లుగా చేసిన ఏర్పాటు. ఈ మాసంలో హరిదాసులు హరిభక్తులు ఇళ్ల ముందుకు వచ్చి హరి కీర్తనలు పాడుతూ హరినామ సంకీర్తనలు చేస్తూ ఇంటింటికి తిరుగుతారు. సంక్రాంతి ముందర గంగిరెద్దుల వాళ్ళు ఊరేగింపుగా ప్రతి ఇంటికి వస్తారు. గంగిరెద్దులకు కొత్త బట్టలు గృహస్థులు ఇచ్చి సత్కరిస్తూ ఉంటారు. ఈ ధనుర్మాసం ముఖ్యంగా విష్ణువుకు చాలా ప్రత్యేకం. ఈ నెలలో లక్ష్మీ నారాయణులను తులసి దళాలతో పూజించటం పుణ్యప్రదమని పండితులు చెప్తూ ఉంటారు. ఈ ధనుర్మాసంలో ఉభయ సంధ్యల్లో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని, పేదరికం దూరమవుతుందని విశ్వసిస్తూ ఉంటారు. పురాణములలోనూ ఆయుర్వేదాది శాస్త్రములలో చెప్పినట్లుగా ఈ నెలలో రాత్రి ఎక్కువగా ఉండి పగలు తక్కువగా ఉంటుంది. అందుచేతనే ఈ నెల్లాళ్ళు పులగమును కానీ దద్దోజనమును కానీ దేవునికి నివేదించి తినాలని నియమం తెలియజేశారు పెద్దలు. ఈ నెలలో వైష్ణవ దేవాలయంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. శ్రీ ఆండాళ్ పాసురాలు చదువుతూ ఉంటారు. బ్రహ్మ ముహూర్తమందు స్వామివారికి పూజలు నిర్వహించి కట్టు పొంగలి, దీనినే ముగ్ధలాన్నం అని, పప్పు పొంగలి అని కూడా అంటారు. ఈ కట్టు పొంగలిని స్వామివారికి నివేదన చేసిన తర్వాత భక్తులకు ప్రసాదములు పంచిపెడుతూ ఉంటారు. ఈ మాసంలో రకరకాల ప్రసాదాలు చేసి ప్రజలందరికీ ప్రసాద రూపంలో పౌష్టికాహారం అందజేయటం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మార్గశిర మాసం నుండి పుష్యమాసం వరకు చలి చాలా ఉద్రిక్తంగా ఉంటుంది. చలికాలంలో మన శరీరంలో రక్తంలో మార్పిడి జరుగుతుంది. అందువలన ఆ సమయంలో శరీరానికి పుష్టినిచ్చే ఆహారము బీద సాధలకు అందజేయడానికి మన ఋషులు మునులు చేసిన ఏర్పాటు ఇది. తిరుమలలో ధనుర్మాస నెల రోజులు సుప్రభాతం బదులు తిరుప్పావే గానం చేస్తారు. ఈ మాసంలోనే గోదాదేవి కళ్యాణం జరుగుతుంది. అనుభవాన్ని సర్వవ్యాప్తం చేయటమే శరణాగతి. ధనుర్మాస వ్రతం శరణాగతికి ప్రతీక. ఈ మాసంలో ఆండాళ్ బాహ్య అనుభవంతో అంతరనుభవంతో 30 రోజులు తదాత్మీయం చెందుతూ పాసురాలను అనగా కీర్తనలను గానం చేసింది. సత్సంగం వల్ల భగవత్ సత్సంగం ప్రాప్తిస్తుందని ఈ పాసురాల గీతమాలిక తిరుప్పావే నిరూపిస్తుంది. తిరుప్పావే అంటే శ్రీవ్రతం. ఈ వ్రతాన్ని శ్రీనోము అంటారు. మార్గశిర మాసంలో ధనురాశిలోనికి సూర్యుడు ప్రవేశించి మకర రాశిలోనికి సాగే కాలాన్ని ధనుర్మాసం అంటారు. ధనుర్మాసంలోనే శ్రీవ్రతం చేయాలి. ఉపనిషత్తు సిద్ధాంతాన్ని అనుసరించి ప్రాప్తి భగవంతుడే, ప్రాప్తించేది భగవతమే. ఈ నమ్మకాన్ని పెంపొందించే వ్రతమే ధనుర్మాస వ్రతం. ఉపనిషత్ భాషలో ధనుస్సు అంటే ప్రణవం. ఇది పరమాత్మను ఉనికిని తెలియజేసే నాదం. నాదం సామవేద సారం. నాదంలోనే ధనుర్మాసంలో గోదాదేవి తన పాసురాలను గానం చేసి దైవాన్ని చేరింది. అయితే ఈ ధనుర్మాసంలో పూజలు చేయటం ద్వారా ఎంత పుణ్యం చేకూరుతుందో దాన ధర్మాలను చేయటం ద్వారా కూడా అంతే పుణ్యం చేకూరుతుంది. పాపకర్మలు తొలగిపోతాయి. ఈ మాసం ఎంతో పవిత్రమైనది కావటం చేత మన శక్తి కొద్దీ దాన ధర్మాలు చేయటం వల్ల పాప పరిహారం జరుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందువల్ల మనం చేసే ఎటువంటి సహాయమైనా మనస్ఫూర్తిగా చేయటం ద్వారా అనేక ఫలితాలను పొందవచ్చు. ఈ మాసంలో ఇతరులకు బియ్యాన్ని లేదా వండిన అన్నాన్ని దానంగా ఇవ్వటం ద్వారా ఎన్నో రోజుల నుంచి వెంటాడుతున్న పాపాలు తొలగిపోతాయి. వెండిని దానం చేయటం వల్ల ఎంతో మనశ్శాంతి లభిస్తుంది. అలాగే బంగారం దానం చేయటం వల్ల సకల దోషాలు తొలగిపోయి ఎంతో ఆనందంగా జీవిస్తారు. ధనుర్మాసంలో పండ్లు దానం చేయటం వల్ల సిద్ధి బుద్ధులు నేర్చుకుంటారు. ఈ మాసంలో నెయ్యి దానం చేస్తే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. సంతానం కోసం ఎదురు చూసేవారు ఈ మాసంలో తేనెను దానం చేయటం వల్ల వారికి సంతానం కలుగుతుంది. అంతేకాకుండా ఈ మాసంలో ఉసిరికాయలను ఇతరులకు దానం చేయటం వల్ల మతిమరుపు తగ్గి జ్ఞాపక శక్తి పెరుగుతుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే కొబ్బరికాయలను ఈ మాసంలో దానం చేయటం వల్ల మనం చేసే కార్యక్రమాలలో ఎలాంటి ఆటంకాలు లేకుండా అనుకున్న కార్యం సిద్ధిస్తుంది. పరమ పవిత్రమైన ధనుర్మాసంలో చేసే దానాలకు ఎన్నో పుణ్య ఫలితాలు లభిస్తాయి. కానీ కొన్ని వస్తువులను మాత్రం పొరపాటున కూడా ధనుర్మాసంలో దానం చేయకూడదని, కాదని చేస్తే పాపం చుట్టుకుంటుంది
దరిద్రం పడుతుంది, లేనిపోని కష్టాలు వస్తాయని శాస్త్రం చెప్తుంది. అంతేకాదు ఈ వస్తువులను దానంగా ఇచ్చినా అప్పు ఇచ్చినా ఇంట్లోనే లక్ష్మి తుడిచిపెట్టుకుపోతుంది. మరి ధనుర్మాసంలో ఎవ్వరికీ ఇవ్వకూడని ఆ వస్తువులలో మొదటిది ఏమిటి అంటే వండిన అన్నం. అవును, ఈ నెలలో వండిన అన్నాన్ని ఎవ్వరికీ ఇవ్వకూడదు. అంటే ఫ్రెష్గా వండిన అన్నం కాదు. ఒక్క పూట వండిన అన్నం మిగిలిపోతే ఆ అన్నంతో ఇంకో పూట పులిహోర చేసి లేదా ఆ అన్నాన్ని తాలింపు పెట్టి వేరే వారికి ఇవ్వకూడదు. చాలామంది ఉదయం అన్నం మిగిలిపోతే ఆ అన్నంతో సాయంత్రం ఏదో ఒకటి చేసి పక్కింటి పిల్లలకు పంచిపెడుతూ ఉంటారు. కానీ అలా అస్సలు చేయకూడదు. మీరు అంతగా ఇవ్వాలి అనుకుంటే ఫ్రెష్గా వండిన అన్నంతో ఏదైనా చేసి ఇవ్వండి. అన్నం ఒక్కటే కాదు, అన్నంతో చేసే ఏ పదార్థాలను అయినా, అంటే కట్టు పొంగలి, దద్దోజనము, టమోటో రైసు, ఇలా బియ్యంతో ఏది వండినా దానిని ఒక్క పూట ఉంచి తర్వాత ఇవ్వకూడదు. కాదని అలా ఒక్క పూట వండిన పదార్థాన్ని ఇంకొక పూట ఎవరికైనా ఇచ్చారంటే లేనిపోని కష్టాలు వస్తాయి, దరిద్రం పడుతుంది, ఇంట్లో ఉన్న ఐశ్వర్యం హరించుకుపోతుంది. కనుక ఆడవారు గుర్తుపెట్టుకోండి, ఈ ధనుర్మాసంలో ఉదయం వండిన అన్నాన్ని లేదా అన్నంతో చేసిన పదార్థాలను సాయంత్రం వేరే వారికి ఇవ్వకండి. సేమ్ రాత్రికి వండిన పదార్థాలను కూడా మరునాడు ఉదయం ఎవరికి ఇవ్వకూడదు. అది పెద్ద దోషంగా మారుతుంది. ఇక ధనుర్మాసంలో వేరే వారికి దానంగా కానీ అప్పుగా కానీ ఇవ్వకూడని రెండవ వస్తువు ఏమిటి అంటే ఉప్పు. అవును, ఈ ధనుర్మాసంలో సాల్టును కానీ గల్లులుప్పును కానీ రాతి ఉప్పును కానీ దానంగా ఇవ్వకూడదు. ఫ్రీగా ఎవరికి ఉప్పు ఇవ్వకూడదు. కాదని ఇస్తే అప్పుల పాలైపోతారు, ఆర్థిక సమస్యలు వస్తాయి. మీ ఇంటికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఉప్పు లక్ష్మీ స్వరూపం. మీరు ఉప్పును ఈ మాసంలో ఎవరికైనా సరే ఫ్రీగా ఇస్తే లక్ష్మీదేవి మీ ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది. అప్పటి నుండి ఇక మీ ఇంట్లో కష్టాలు మొదలవుతాయి. కనుక ధనుర్మాసంలో ఇరిగింటి వారికి పొరుగింటి వారికి ఉప్పును ఫ్రీగా ఇవ్వవద్దు. కావాలంటే ₹1 తీసుకొని ఉప్పును ఇవ్వండి, లేదా ఉప్పుకు బదులుగా ఏదో ఒకటి తీసుకొని ఇవ్వండి. అప్పుడు ఫ్రీగా ఇచ్చినట్టు అవ్వదు, ఎటువంటి దోషం కూడా రాదు. రెండిటితో పాటు ఈ ధనుర్మాసంలో గుడ్లు కూడా ఎవరికి దానంగా కానీ అప్పుగా కానీ ఇవ్వకూడదు. చాలామంది ఇరుగింటి వారు పొరుగింటి వారు వాళ్ళు నా గుడ్లు కావాలని అడిగితే ఇంట్లో ఉన్న గుడ్లు ఇచ్చేస్తూ ఉంటారు. కానీ పొరపాటున కూడా ధనుర్మాసంలో అలా చేయవద్దు. ఫ్రీగా గుడ్లు ఎవరికీ ఇవ్వవద్దు. కాదని ఈ మాసంలో ఎవరికైనా గుడ్లు దానంగా కానీ అప్పుగా కానీ ఇస్తే 7 జన్మల దరిద్రం పడుతుంది. సంపదలన్నీ కూడా హరించుకుపోతాయి, అడుక్కునే స్టేజ్కి పోతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ తప్పు చేయకండి. కాబట్టి ఒక్క పూట నిల్వ ఉంచిన అన్నము, ఉప్పు, గుడ్లు ఈ 3 పదార్థాలను ధనుర్మాసంలో ఎవరికి అప్పుగా కానీ దానంగా కానీ ఇవ్వవద్దు. ఆడవాళ్ళు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాదని ధనుర్మాసంలో ఈ 3 వస్తువులను ఎవరికైనా సరే ఫ్రీగా ఇచ్చారంటే తర్వాత మీరే కష్టాలు అనుభవించాల్సి వస్తుంది, ధనం హరించుకుపోతుంది. కనుక ధనుర్మాసంలో ఈ వస్తువులను ఎవరికీ ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.